దేశమంతా కూడా ఒక చర్చ ప్రారంభమైంది. అమాయక ఆదివాసీల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, నరమేధం జరుగుతున్నాయి. ఈ నరమేధాన్ని ఆపాలనేటువంటి దాంట్లో బుద్ధిజీవులంతా కలిసి శాంతి చర్చలు జరగాలనేటువంటి దానికి చెప్పడం వల్లనే ఎవరైతే మీరు నక్సలైట్ అన్నారో వాళ్ళు ముందుకు వచ్చి మీ శాంతి చర్చలు సిద్ధమన్నారు. కానీ దీన్ని మీరు వినియోగించుకోవాలి ప్రభుత్వం వైపు కూడా. ఇది ఇద్దరి మధ్య సమస్య కాదు, ఇది ప్రభుత్వము నక్సలైట్ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, అమాయకమైన ఆదివాసీల సమస్య. ఈ ఆదివాసీల సమస్య ఏందో కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళది ఇది శాంతి భద్రత సమస్య అసలే కాదు, ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య. ఈ సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత రాజకీయంగా ఉంటుంది. ఒక సృజనాత్మక పరిష్కారాన్ని కూడా మీరు వెతకాలి. ఆ వెతికినప్పుడు తప్పనిసరి పరిష్కారం దొరుకుతుంది. చరిత్రలో మనకు అడుగు అడుగున ఇవన్నీ జరిగిన యుద్ధాలు అంతిమంగా ఏం కలిగింది? శ్మశాన శాంతి ఏర్పడుతుంది, అంతకు తప్ప ఇంకేముండదు. కనుక మీరు పునరాలోచించి యుద్ధం వల్ల జరిగేది ఏమీ ఉండదు, యుద్ధం వల్ల నష్టమే జరుగుతుంది. ధన ప్రాణమాన నష్టాలు అన్నీ జరుగుతుంటాయి, చరిత్ర చెప్తున్నారు. కనుక యుద్ధాల వల్ల కాదు, మనం మాట్లాడడం వల్ల. అయితే మీరంతా ఇప్పుడు ఏమంటున్నారని తుపాకులు పక్కకు పెట్టండి అన్నాడు. అసలు తుపాకీ ఎందుకు పట్టుకున్నాడో కూడా చర్చల వల్లనే జరుగుతుంది కదా, తెలుస్తుంది కదా. ఆ తుపాకీ ఆయన ఎందుకు పట్టుకున్నాడు, దేనికోసం పట్టుకున్నాడు, ఎందుకు దాన్ని వినియోగిస్తున్నాడు అనేటువంటిది కూడా చర్చించడం వల్లనే తెలుస్తుంది. కనుక చర్చలు ముందు కావాలి. ఆ చర్చల యొక్క సారాంశం శాంతి అనేటువంటి నెలకొల్పాలి. అప్పుడు ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను.